అలాగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలనాడు యాకోబును తోడుగా ఉన్నట్టు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈరోజు మన హృదయాన్ని ఆయన మార్చును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఆయన వెలుగు మనపై ప్రకాశించినట్టుగా మరొక్కసారి రెండు చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సజీవునిగా నీలో చేరింపజేసితివే రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. నీ ప్రేమ నన్ను సుందరుడా మనోహరుడా ఆకర్షించెను. నీ ప్రేమ నన్ను సుందరుడా మనోహరుడా యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికి. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికి. హల్లెలూయా దేవుడే మన మధ్యలో యేసు ప్రేమ
నూతన జ్యోతి మన నూతన వర్షకాలంలో నిలబడి శరీరంతో నూతన యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆయన మనం ఉన్నట్టుగా గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడా 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 స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం పంచుకుంటున్నాగా మానవులు ఇచ్చే వాక్యాన్ని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, వాక్యాన్ని చెబుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మౌనంగా ఉండి కనిపెట్టి ఆయన వాక్యాన్ని వెంటనే మన బాధ్యత. ఎందుకంటే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ మనం ఉండి దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో వినకుండా పోతే మన ప్రయాసం అంతా ఏర్పడి కనుక దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న అజయ్ వాక్య పరిచయం చేస్తుండగా వాక్యం నిమిత్తమై ఇమానుయేలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.
అందరికీ ముందుగా యేసుక్రీస్తు వాక్యం మీద నేను ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుని మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ అయా యేసు ప్రేమ ప్రార్థన విషయంలో మేమందరం వచ్చి ఉన్నాం ప్రభువా. అయా అదిగో తండ్రి నీ సేవకులను మీరు నిలబెట్టుకొని ప్రభువా, మీరు ఏ రీతిగా మాట్లాడాలో ప్రభువుకు తండ్రి నీ సేవకులతో మాట్లాడండి ప్రభువా. అవి వచ్చిన ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి పరలోక తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి వస్తున్న సేవకుని మీ శిలోసాట్లు మరుగుపరుచు, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే సిద్ధపరచమని మా కొరకు నాయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం తెలియదు, వారు వాక్యాన్ని అంగీకరించలేదు, దేవుని యొక్క హెచ్చరికల్ని వారు పాటించలేదు, రెండోది వాళ్ళు వినదలుచుకోలేదు. అటు వారిని 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు? వర్షం ద్వారా జలప్రలయం రప్పించి అందరిని కూడా తీసేశాడు ఈ లోకంలో నుంచి, ఈ భూమి మీద నుంచి. అంతేనా? అంతే కదా? వారైతే మూర్ఖులై ఉన్నారు. ఇప్పుడున్న ప్రజలైతే మీరందరూ చాలా మంచివాళ్ళు. ఎందుకు మంచివాళ్ళు? వారం వారం చర్చికి వస్తున్నారు, వారం వారం యేసయ్య మాటలు వింటున్నారు కాబట్టి చాలా మంచివాళ్ళు. యేసయ్య మాటలు వింటున్నారు కానీ చాలా మంచివాళ్ళు. ఇంకొక విషయంలో ఏంటంటే విని గ్రహించకుండా ఉన్నారు. విని గ్రహించకుండా ఉన్నారు. వస్తున్నారు, వింటున్నారు, మంచి వాళ్ళే, కానీ విని గ్రహించాలని వాక్యం చెప్తుంది. దేవుని సేవకుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా మన జీవితాన్ని మార్చి వేసుకోవాలి. హెచ్చరికలను మన హృదయాన్ని మనం కట్టడి చేసుకోవాలి. మంచి వాళ్ళే మీరు, కానీ వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఈరోజు యేసు ప్రేమ ప్రార్థనశాలకు మనం వచ్చి ఉన్నామంటే ఎందుకు వచ్చాము? తన్ను ఎందరి అంగీకరించిరో వారికందరికి అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము ఏమిచ్చాడు? అనుగ్రహం, అధికారం ఇచ్చారు. దేనికి? ఎవరైతే యేసు ప్రేమ ప్రార్థనశాలకి ఎందరైతే వచ్చినారో మీరందరూ కూడా ఆయనను అంగీకరించాలి. ఎవరైనా యేసయ్యే. ఆది యందు ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనందరం కూడా అంగీకరించాలి. మనం అంగీకరించినప్పుడు మాత్రమే మనం నిజ క్రైస్తవులం అవుతాము. లేకపోతే నోహ దినములో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాం. ఎందుకంటే ఇది రాకడ సమయం. ఏంటి? రాకడ సమయం సమీపించి ఉన్నది. క్రీస్తు రాకడలో మనందరం కూడా ఎత్తబడాలని. ఎంతమంది అయితే నోహు పడవలకి రమ్మని పిలిచినప్పుడు 120 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరములు నోహ మొత్తుకున్నాడయ్యా, రాకడ వస్తుంది, జలప్రళయం వస్తుంది, అందరినీ చంపేస్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందండి, దేవుని రక్షణ మార్గంలోకి రండి అని కేక వేసి పిలుస్తుంటే వెర్రివాడిగా చూశారు అక్కడ ఉన్న ప్రజలు. ఇక్కడున్న వాళ్ళు కూడా యేసు ప్రేమ ప్రార్థనశాల ఉన్న ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుని కూడా దేవుని యొక్క మాటలను హెచ్చరికలను తప్పక పాటించాలి. ఎందుకంటే ఆనాడు వారు కానీ వినింటే ఆ జలప్రళయం అనేది వచ్చేది కాదు. ఈనాడు మనము కూడా వినకపోతే మన కోసం అగ్నివర్షం కాచుకొని ఉంది. ఇప్పుడున్న ఈ తరం వారికి ఏమున్నది? అగ్నివర్షం కాచుకొని ఉన్నది. ఈ అగ్నివర్షంలో మనందరం కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటల యందు భయభక్తులు కలిగి మనము ప్రభు యొక్క మాటలు హృదయపూర్వకంగా స్వీకరించాలి. ఆయన్ని మనము అంగీకరించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటామో అప్పుడే మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారిగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచేది ఏంటంటే జాగ్రత్త వహించాలి. మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో కూడా సరి చేసుకోవాలి. ఏం చేయాలి?
ప్రవర్తన అంతటిని కూడా సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉన్నట్లుగా దేవుని మందిరంలో ఉండకూడదు. దేవుని సంఘము దేవుని ద్వారా నడిపించబడుతుంది. పరిశుద్ధాత్మ సాహసం మనతో సంచరిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు మందిరము చుట్టూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినాలి వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 125 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే వాళ్ళు వినలేదు. వాళ్ళకి తీర్పు దినాన ఒకటి ఉంటుంది. మనం వింటూ కూడా గ్రహించకపోతే మనం కూడా వారి వలె అగ్ని వర్షంలో కాల్చబడతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఎత్తబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో సార్ డాక్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు కళ్ళు మూసుకున్నది ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాము. అఖిల పరిశుద్ధ దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు. స్తుతి 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 స్తోత్రములు తండ్రి. నూతన సంవత్సరంలో ఈ 2వ ఆదివారం 2వ విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చి మేమందరము ఒక గుంపుగా ప్రభా యేసు ప్రేమ ప్రార్థన సేవలో కలుసుకొని మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇంత గొప్ప సమయాన్ని, అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, పాటల్లో ఆరాధనలో తోడుగా ఉన్నారు. మీ దాసులు మీ వాక్యాన్ని మా హృదయంలో వ్యక్తి ఉన్నారు దేవా. అవి మా హృదయంలో మొలకెత్తి పుష్పించి ఫలించి క్షేమాభివృద్ధి రీతిలో అక్కడ సహాయం దయచేస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. నోవాహు ప్రభా ఆ కాలంలో నీ పరిచర్ని ఎంతో చేసిన, ఎంతో మందికి చెప్పినను వాళ్ళు వినలేదు. దానికి కారణం తండ్రి వాళ్ళు ఆ నీటిలో కొట్టుకుపోయారు. జలప్రలయం సంభవించింది. కానీ విని వాళ్ళ నోవలోకి వాళ్ళ ఓడలోకి ప్రవేశించిన వాళ్ళ కుటుంబము విస్తారంగా విస్తరించబడింది. నీ యొక్క కృపను వారిపై ఉంచారు. అందుకు గాను మీకు వందనాలు. అలాగనే మేము ఈ రోజుల్లో మీ యొక్క వాక్యాన్ని రోజు వింటున్నాము. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము అనేక ప్రార్థనా దినాలను, ఉపవాస ప్రార్థనల్ని, అనేక ఆదివారాలను నీ యొక్క వాక్యాన్ని విని మేము హృదయంలో ఉంచుకొనక తండ్రి వాటిని విడిచిపెట్టే వారిలాగా ఉంటున్నాము. అలా కాకుండా వాటిని మా హృదయాల్లో ఉంచుకొని మేము మా జీవితాంతము మీ చిత్తము నెరవేర్చే బిడ్డలాగా మమ్మల్ని ఉంచండి. అందుకు కానీ మీకు వందనాలు. మీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చిన దేవుడా నీకు వందనాలు. ఆ విధంగా మేము మిమ్మల్ని వాక్యాన్ని చదువుకొని మీ మీద విశ్వాసం కలిగి మా జీవితాంతము మా హృదయాన్ని మీకు అర్పించే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు తండ్రి కుటుంబములుగా ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి రక్షణ మార్గంలోకి, బాప్తిజంలోకి నడిపించి మారు మనసులో ఎదుగుదలను దయచేయండి. కొత్తగా నూతన హృదయాలను దయచేయండి. రూపాంతరతను దయచేయండి. విరిగి నలిగిన హృదయాలను దయచేయండి. మేమందరము మీ మీద ఆధారపడి అంటుకట్టుకొని జీవించలాగిన సహాయం దయచేయండి. ఇంత గొప్ప అదృష్టాన్ని ఇంత కృపని మా జీవితాల్లో ఇచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. మీ పరిచారకుల్ని మీ సేవకుల్ని, మీ సంఘ కాపరులను దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క సంఘ సరిహద్దుల్ని విస్తరింపచేయండి. నీ కృప వెంబడి కృప చూపిస్తూ మేము అనేక మందిని నీ వెంట వచ్చి పనివారిలాగా మీ యొక్క పంట కోయి విస్తార పరిచర్యకులాగా మేము ఉండులాగున సహాయం దయచేయండి. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి, మీ వాక్యాన్ని మేము వినక ఆ వాక్యాన్ని మేము పట్టుకొని మారు మనసులో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేసి రక్షణ మార్గంలో, వెలుగు మార్గంలో మేము నడవడానికి మీ యొక్క కృపను మాపై చూపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కానుకల సమయం గనక పరిచారకులు వచ్చి కానుకలు మీ దగ్గరకు వస్తుండగా మీ హృదయపూర్వకమైన కానుకలను సమర్పించండి. దేవుని యొక్క మందిర పరిచర్య నిమిత్తమై మీ విలువైన కానుకలను
నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చూడు కాదండి యూట్యూబ్. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా,
బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా తను కొనుగోలు చేసిన వాహనాన్ని నేను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు సెలవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది నీవు సెలవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడేదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడేదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా
పక్క ఎరుగురా. నా ముందు నీ ఉండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.